హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఏంటి సంధ్య చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, దాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా సింపుల్గా ఎలా చేయాలో అయితే చూసేద్దాం. ఈరోజు రెసిపీ అదనమాట. అలాగే పిల్లల కోసం పరోటా చేశాను, మా కోసం చపాతీ చేశాను. ఎలా చేశాను, ఈ డే ఎలా గడిచింది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మార్నింగ్ టిఫిన్ కోసం సండే కదా లేట్గా లేచాను అనమాట. 7:30 అయింది. ఇంక పల్లీ చట్నీ చేశాను, పాలు మరగబెట్టాను. బాబుగాడేమొచ్చి గుంత పొంగనాలు అడిగాడు, వాడి కోసం గుంత పొంగనాడు వేశాను. అంటే ముగ్గురు ఉన్నారు కానీ మనిషి ఒక టిఫిన్ అయితే అడుగుతారు, కొన్ని వెరైటీస్. తప్పని పరిస్థితులు ఇంకే 2 days స్కూల్ ఓపెన్ అయిపోతే ఇంకా అంతేం అడగరు కదా అని చెప్పి వాడి కోసం గుంత పొంగనాలు వేశాను. ఈలోపు ఇతని కోసం అయితే ఇడ్లీ పెట్టాను. అతను ఇంకేం వద్దులే, ఇడ్లీ చాలు, నాకు ఇడ్లీ తినేస్తానన్నారు. పల్లీ చట్నీ చేశాను కదా, నైట్ బొంబాయి చట్నీ మిగిలిపోయింది, దాంతో కూడా అది కూడా తినేస్తాం. నైట్ ఉండిపోయింది, అది తినకూడదని ఏమి ఉండదండి, అది కూడా తినేస్తాం. అంటే బొంబాయి చట్నీ కొంచెం ఉంది, ఎలాగో పిల్లలు కూడా కొంచెం బొంబాయి చట్నీ తినడానికి ఇష్టపడరు కాబట్టి మళ్ళీ బొంబాయి చట్నీ కూడా చేశాను అనమాట. అంటే వాళ్ళు కొంతగా ఇష్టపడరు, అందుకని చెప్పేసి పల్లీ చట్నీ చేశాను. ఇంకా పాప ఈలోపు చిన్న ఊతప్పాలు కావాలనేది దానికోసం ఊతప్పాలు వేశాను. ఈరోజు టిఫిన్ అయితే ఇలా గడిచిపోయిందండి. ఇన్ని వెరైటీస్ టిఫిన్స్తో ఒక్క రుబ్బుతో ఇన్ని వెరైటీ టిఫిన్లు కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు చెప్పాను కదా దాబా స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా చేయాలి ఏంటిది అనేది, దాని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే. ఫస్ట్ అయితే నేను ఒక 10 జీడిపప్పు పలుకులు తీసుకున్నాను, ఒక 2 యాలకులు తీసుకున్నాను, అలాగే 3 లవంగాలు తీసుకున్నాను, 1 ఇంచున్నర దాల్చిన చెక్క తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి, లేదంటే అల్లం వెల్లుల్లి మనకు కావాల్సిన సరిపడి మెత్తని పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా పేస్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమాటా ప్యూరీ కూడా రెడీ చేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలో వేసుకొని ప్యూరీ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. ప్రత్యేకించి ఏమీ అయితే రెడీ చేయలేదు. ఈ 2 పక్కన పెట్టేసి ఉల్లిపాయ తురుము కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం చిన్న మీకు కావాలంటే చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవచ్చు, లేదా అంటే మిక్సీలో వేసి ఒక్క తిప్పుతామంటే అంత మెత్తగా కాక అంత గట్టిగా పెద్ద ముక్కలు కాక అయితే వస్తాయి. ఫస్ట్ అయితే అవి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మనం ఎగ్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. కావాలనుకుంటే ఇంకా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే నేను మామూలుగా ఇలా జస్ట్ ఇలా ఫ్రై చేశాను అనమాట. ఇలా చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా ఫ్రై చేసుకోవచ్చు, కానీ జస్ట్ ఇలా నేను ఫ్రై చేసి అయితే తీసేసాను. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్, ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇది కలయి బాగా వేడెక్కుతుంది కదా, ఇప్పుడు నేనైతే ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకున్నాను. అవి జీలకర్ర ఆవాలు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిటపట్లు ఆడతాయి కదా, అప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మనం చెప్పాను కదా ఉల్లిపాయ ముక్కలు అంత మెత్తగా కాక అంత పెద్ద ముక్కలు కాక మిక్సీ చేసుకున్నాం కదా, అలా మనం ఆనియన్స్ కట్ చేసుకొని కానీ పేస్ట్ కానీ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనండి దాబా స్టైల్లో కర్రీ అనేది గ్రేవీ అనేది మనకి వస్తుందన్నమాట. కొంచెం ముక్కలు వేసుకున్నా సరే, బాగా పేస్ట్ వేసుకున్నా అంత దాబా స్టైల్లో మనకి అనేది కర్రీ ప్రిపేర్ అవ్వదు. ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే ఆనియన్స్ ఆల్మోస్ట్ ఈ ఉల్లి ముద్ద అనేది ఒక ఆల్మోస్ట్ బాగా ఫ్రై కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. అది బాగా వేగడానికి ఏం చేయాలంటే మనం కొంచెం సాల్ట్ వేసామంటే వాటర్ అది బాగా వచ్చి మనకి టమాటాలును ఆనియన్స్ బాగా వేగిపోతే, బాగా వేగిన తర్వాత ఇందాక మసాలా మనం రుబ్బిసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు అన్నీ కలిపి, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ మీడియంలోనే వేపాలండి, హైలో అస్సలు పెట్టొద్దు. ఇవన్నీ మీడియంలో ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అది మూత పెట్టి పక్కన ఏంటంటే దీనికి కొంచెం దాబా స్టైల్లో రావడానికి ఒక 2 స్పూన్ల పెరుగు, కొంచెం సాల్ట్, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని మనం పెరుగులో బాగా మిక్స్ చేసుకొని, ఎలా అంటే అది పెరుగు అంతా కలిసిపోయి రెడ్గా అయిపోయినంత వరకు మనం బాగా షేక్ చేసుకోవాలన్నమాట. పెరుగు కనుక కొంచెం గట్టిగా ఉంది అని అంటే కనుక కొంచెం వాటర్ వేసుకుంటే తొందరగా మిక్స్ అవుతుంది. ఈ విధంగా కలిపి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటేనే మనకి దాబా స్టైల్లో కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఈలోపు ఇదైతే బాగా వేగిపోయిందండి. చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది. ఇంత బాగా ఆయిల్ అది పైకి తేలినప్పుడు అప్పుడు మనం కర్రీ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి మనం ఉప్పు, కారం ఇందులో వేయనవసరం లేదు. ముందు కొంచెం సాల్ట్ వేసాం కదా టమాటాలో అన్నీ మగ్గడానికి, మనం పెరుగులో కలిపిన ఈ పేస్ట్ అంతా కూడా ఈ పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మళ్ళీ మనం వేపిన తర్వాత మూత పెట్టుకొని వేపుకుంటే కనుక ఆయిల్ ఇలా పైకి వస్తుంది అనమాట. చూసారు కదా సైడ్లో చిన్న బబుల్స్లో వస్తుంది. ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి.
అంటే జస్ట్ ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్స్ అనేది మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఇవి బాగా వేసి కొంచెం ఒక 5 నిమిషాలు అవ్వగానే ఆ వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత కర్రీకి ఎంత వాటర్ కావాలో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈలోపు కూర రెడీ అవుతున్న లోపు మా పిల్లలు ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, బుక్స్ సామ్రాజ్యం అయితే తీసారండి. తక్కువ సంసారం లేదు, చాలా అంటే చాలా ఉన్నాయి. అదే మీకు చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేశారనమాట. ఈలోపు మళ్ళీ కర్రీలోకి వద్దాం. కర్రీ ఏంటంటే నేను ఎందుకు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉంచాను అంటే నైట్ చపాతీ పరోటా ఏది చేసినా పనికొస్తుందని చెప్పి. రైస్కి అయితే ఇంత గ్రేవీ అవసరం లేదు, కానీ నేను నైటు మనం చపాతీ చేసుకున్న, రోటీ చేసుకున్న, అలాగే పరోటా చేసుకున్న పనికొస్తుందని చెప్పేసి అయితే ఇంత గ్రేవీ ఉంచాను. మనం స్టవ్ కట్టే ముందు ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ ఉంటే వేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు, అందుకని బటర్ వేసాను. మనం రెస్టారెంట్ స్టైల్లో దాబా స్టైల్లో కర్రీ రావాలంటే బటర్ వేసుకుంటే దాబా స్టైల్లో వస్తుంది. దాబా స్టైల్లో కానీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మెయిన్ వేయాల్సింది ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ కానీ బటర్ కానీ అండి. దాబా స్టైల్లో ఎగ్ కర్రీ రెడీ అనమాట. ఇప్పుడు మా పిల్లల సామ్రాజ్యం కొద్దాం. చూసారు కదా, వీళ్ళు చదువులేమో కానండి బాబోయ్, ఇన్ని బుక్స్, ఇంత సంసారాన్ని ఎన్ని రోజులు ఇలా మోసుకుంటూ వాళ్ళు సగం నేను సగం మోసుకుంటూ అయిపోయింది. అంటే ఇంకా ఇయర్ బుక్స్ కొనేస్తాం కాబట్టి ఇంకా వేస్టేజ్వి కొన్ని పేపర్స్ కూడా ఉండిపోతాయి కదా, అవి కూడా చింపుకొని రఫ్ నోట్స్ల కింద అలా కుట్టేసి కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి అయితే మా పాపకు అన్నీ తీయమన్నాను అనమాట. ఎందుకు వేస్ట్గా పడేయడం, పేపర్స్ కూడా చాలా దాంట్లో నోట్స్లు అన్నీ వాడారు కదా, కొన్ని అయితే మిగులుతాయి కాబట్టి అందులో కొంచెం పేపర్స్ అన్నీ సైడ్ చేస్తే వాళ్ళ డాడీ నేను కలిసి వాటిని రఫ్ నోట్స్లుగా ప్రిపేర్ చేస్తాము. ఇంకా ఈ నోట్స్లు కాకుండా రఫ్ నోట్స్లకి చాలా డబ్బులు అయితే అయిపోతాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఈలోపు మా లంచ్ కూడా మధ్యాహ్నం అయిపోయిందనమాట. శుభ్రంగా ముగ్గురం అయితే తినేసాము. ఇంకా తినేసిన తర్వాత పిల్లల కోసం పరోటా చేశాను అనమాట. ఆ పరోటా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అందరికైతే తెలుసు. నేను ఫస్ట్ టైమే చేశాను. అంటే చాలాసార్లు అదేంటారు ఆలు పరోటా అలా చేసాను తప్ప ఇలా వచ్చే పరోటా అయితే ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం చేసిన చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. అదంతా నేను ఫస్ట్ టైం చేసిన వస్తుందో రాదని వీడియో అయితే మీకు పెట్టలేదనమాట. కానీ చీ అని అనిపించింది, ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా నేను చేశానని చెప్పి ఆ తర్వాత అయితే అనిపించింది. ఇంకా ఈ డే చెప్పాను కదా, ఉదయం కర్రీతోని ఇంక మరి కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం గ్రేవీగా ప్రిపేర్ చేశాను. పిల్లలకి మాకు అయితే అయిపోయిందనమాట. ఈరోజు ఒక కర్రీతో ఉదయం భోజనం అయిపోయింది, నైట్ టిఫిన్ కూడా అయిపోయింది. ఇదండి ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే దాబా స్టైల్ ఎగ్ కర్రీ. మీరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చింది అంటే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.